హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌతమ్ హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేపాటికి ఈస్ట్ ఫేస్లో 135 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అండి. కింద వచ్చేపాటికి 1 BHK వస్తుంది, పైన వచ్చేపాటికి 2 BHK వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేపాటికి 25 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్కి 1.2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. పక్కన సరౌండింగ్స్ కూడా ఫ్యామిలీస్ అయితే ఆల్రెడీ ఈ 2 హౌసెస్ సేల్ అయ్యాయి. ఇది ఈస్ట్ ఫేస్లో 135 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉందండి. 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ స్టిల్ట్ 1 అనమాట. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఓకేనా. ఫ్రంట్ సైడ్ కూడా గార్డెన్ ఏరియా ఉందండి. ఒక 2.5 ఫీట్ వరకు గార్డెన్ ఏరియా వస్తుంది. ర్యాంప్ వచ్చేపాటికి గ్రానైట్ ఉందన్నమాట. గ్రానైట్ ఫినిషింగ్తో ఇదంతా కూడా ర్యాంప్ అయితే ఫినిష్ చేశారు. అలాగే పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్. బోర్ ఉంది, అలాగే సంప్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనకి గేట్ పిల్లర్స్ కూడా మొత్తం కూడా గ్రానైట్ అయితే స్టిక్ చేశారనమాట. ఓకేనా. G+1 కావాలి, రెంటల్ పర్పస్లో ఈ ఏరియాలో రెంటల్స్ వస్తాయి, డెఫినెట్గా ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చండి. చూసుకోవచ్చు, కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఒక 2 కార్స్ అయితే పట్టేస్తాయండి. ఓకేనా. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. కింద వచ్చేపాటికి 1 BHK అండి. కింద 1 BHK. బయట కూడా అవుట్ సైడ్ కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అవుట్ సైడ్ కూడా ఫాల్ సీలింగ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. సెట్ బ్యాక్ ఏరియా అయితే ఉందండి. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి సెట్ బ్యాక్ ఏరియా. బ్యాక్ సైడ్ కూడా సరౌండింగ్స్ అంతా కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయండి. మీకు ఇక్కడ కూడా ఎలివేషన్ టైల్స్ 2x4 క్లాసీ లుక్ ఎలివేషన్ టైల్స్, అలాగే గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి. విండోకి వచ్చి 4 సైడ్స్ గ్రానైట్ వస్తుంది. కింద మెయిన్ డోర్ వచ్చేప్పటికి ఇలా ఉందండి, గ్లాస్తో. లోపల టైల్స్. ఇది నార్త్ ఫేస్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేప్పటికి పూజ రూము, అలాగే కిచెన్ ఏరియా. పూజ రూము, కిచెన్ ఏరియా. ఇదిగోండి పూజ రూమ్. ఓకేనా. ఇదంతా హాల్ అనమాట. ఇది హాల్ ఏరియా. ఓకేనా. ఒక బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. కింద 1 BHK కదా, చాలా స్పేషియస్గా వచ్చింది. 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్, ECL బండ్ల కూడా లొకేషన్. మెయిన్ రోడ్ నుంచి 1.2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. వాష్రూమ్ చూసుకోవచ్చు. దాదాపు 7 ఫీట్ వరకు పైన మీకు టైల్స్ అయితే స్టిక్ చేశారు. ఓకేనా. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుందండి. 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు, పైన 2 BHK, కింద 1 BHK అయితే అవైలబుల్ ఉంది. సో ఈ హౌస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు. విజిట్కి వచ్చే ముందు కాల్ చేసి రండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, విజిట్ చేసే ముందు కాల్ చేసి రావచ్చండి. ఓకేనా. ఎవరొక పర్సన్ ఉంటారు. మనం డెఫినెట్గా ఒక మంచి హౌస్ అయితే గౌతమ్ హోమ్స్లో అయితే ఉంటాయి. గౌతమ్ హోమ్స్ అఫీషియల్లో మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి ఇక్కడ రైలింగ్ ఉంది. ఇక్కడ ఒక డిజైన్ చూసుకోవచ్చు. ఈ సరౌండింగ్స్ అంతా కూడా హౌసెస్ వస్తాయి. ఓకేనా. చూసుకోండి క్లియర్గా. మెయిన్ డోర్ వచ్చి ఇట్లా వస్తుంది ఫ్రంట్. ఇదంతా కూడా హాల్. నార్త్కి ఇంకో డోర్ కూడా ఉంది. పైన చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్. అలాగే ఇదంతా కూడా హాల్. ఇక్కడ కూడా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు, ఫినిషింగ్స్. ఓకే. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఈ హౌస్ని అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఓకేనా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుంది, నీట్గా. లుక్ వైజ్గా కూడా చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది, అఫీషియల్గా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ కిచెన్, అలాగే పూజ రూము. ఇది పూజ రూము. ఇది వచ్చేప్పటికి ఓపెన్ కిచెన్. ఓకేనా. ఓపెన్ కిచెన్, షెల్ఫ్లు ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. పైన లో రూఫ్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేప్పటికి వాష్రూమ్. బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు, మీడియం సైజులో ఉంది. ఓకేనా. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మీడియం సైజులోనే ఉంటుంది. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సరౌండింగ్స్ అంతా కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయండి, ఇబ్బంది ఏం లేదు. మనకు వాష్రూమ్ సైజెస్ కూడా పెద్దగానే ఉన్నాయి. వాష్రూము ఇది ECLలో అండి. ECL నుంచి 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. G+1 హౌస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్, మెయిన్ రోడ్కి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో కింద డబల్ కార్ పార్కింగ్, 1 BHK, పైన 2 BHK అయితే వస్తుంది.
రెంటల్ ఇచ్చుకున్నా కానీ 7,000 అట్లా వస్తుంది అండి రెంటల్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా, మొత్తం కూడా గ్రానైట్, స్టెప్స్ అంతా కూడా గ్రానైట్, ఫ్రంట్ ఎలివేషన్ 2x4 టైల్స్ అంతా కూడా నీట్గా ఉందండి. 90 lakhs అయితే కోట్ చేస్తున్నాం. బెస్ట్ నెగోషియేషన్లో ఈ హౌస్ని అయితే తీసుకోవచ్చు. ఈస్ట్ ఫేస్లో చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి. సో బెటర్గా ఉంటుంది ఈ హౌస్ అయితే. నేనైతే ఈ హౌస్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. మీకు బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ హౌస్ని అయితే తీసుకోవచ్చు. ఇంటి ముందు కూడా 25 feet రోడ్డు. ఓకేనా, ఇంటి ముందు 25 feet రోడ్డు అండి.